హలో. ఆ అహంకారం, ఆ టోన్లో కల్చర్, ఆ డబ్బున్న గర్వం అవన్నీ మీకు వినిపిస్తాయి చూడండి. ఏ- తను వస్తే తను చెప్తేనే క్రౌడ్ అంతా మూవ్ అవుతారంట. పదండి పదండి అని ఆయన చెయ్యి ఊపితే పోతారంట. ఏంటండి ఇది? అసలు సినిమా చూడాలనుకున్న మీ పిఆర్ టీము, మీ బౌన్సర్స్తో ఒక టీమ్ ఆఫ్ బౌన్సర్స్, ఒక టీమ్ ఆఫ్ పిఆర్ టీంతో కూడా పోయి అక్కడ రచ్చ జరుగుతుంది, తొక్కులాట జరుగుతుంది, క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. కనుక నన్ను పర్సనల్గా సేఫ్ గార్డ్ చేసే ఆయన పెట్టుకున్న బౌన్సర్స్ 20 మంది బౌన్సర్స్ని ఒక గుడ్ నెంబర్ ఆఫ్ బంచ్ ఆఫ్ పిఆర్ టీమ్ని తీసుకొని పోయి ముందుగానే అల్లు అర్జున్ వస్తారు అని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా చూడడానికి రండి అని ఒక పబ్లిసిటీ స్టంట్ అంటాం కదా, ఆయన ఇమేజ్ని పెంచుకొని లార్జర్ దాన్ లైఫ్గా చూపించుకునే దానికోసం చేసిన తాపత్రయంలో ఈ తొక్కిసలాటలో క్రౌడ్ని మనం క్రౌడ్ని ఎవరు కంట్రోల్ చేస్తారండి? పోలీసు వాళ్ళు కాదని వాళ్ళు చేతులు ఎత్తేసారు, పర్మిషన్లు లేదని. ఏదో మినిమం ఆ లోకల్ పోలీసు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో వచ్చి ఉంటారు ఒక నార్మల్ డ్యూటీ కింద. అంత పెద్ద క్రౌడ్ వస్తే ఒక 2,000-3,000 మంది క్రౌడ్ వస్తే ఇద్దరు పోలీసు వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా, క్రౌడ్ కంట్రోల్ కష్టం కదా. ఏంటంటే ఈ మాత్రం జ్ఞానం లేకపోతే కోట్లు వాళ్ళ డబ్బులు సంపాదించుకుని వాళ్ళ పర్సనల్ కిట్టీలో వేసుకునే దానికోసం ప్రజలని ఎట్లా అవస్థలకు పాల్పడి చేసేటట్టుగా ఉంటే అందుకనే అదేమన్నా ఒక ప్రబోధాత్మక చిత్రమా, ఒక ట్యాక్స్ రిలీఫ్ చిత్రమా, లేకపోతే సంఘానికి ఏమన్నా ఒక మంచి నీతిదాయకమైన చిత్రమా? ఎవడో ఒక దొంగ, ఒక స్మగ్లరు, వాడిని హీరోగా పెట్టి తీసిన సినిమా. ఆ డైరెక్టర్ ఎక్కడండి? వాడు ఇంత తొక్కులు సాలాట్లో ఇంత రభస జరుగుతుంటే 4వ తేదీ డిసెంబర్లో నుంచి ఈ రోజుటి వరకు ఆ డైరెక్టర్ సుకుమార్ అనేవాడే పబ్లిక్లో కనపడలేదు చూడండి. ఎందుకంటే అతను కొంచెం చదువుకున్న అతను కాలేజీలో ఎక్కడో ప్రొఫెసర్గానో లెక్చరర్గానో ఉండి సినిమా థియేటర్లో డైరెక్టర్గా వచ్చి కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఆయన రాలేదు చూడండి, పబ్లిక్ని ఫేస్ చేసేదానికి రాలేదు చూడండి. సో గిల్టీ పీపుల్ అండి. వినండి ఏం మాట్లాడుతున్నారో ఆయన వీడియో క్లిప్పింగ్లో చూడండి మీరే. ఒక్క నిమిషం అండి, ప్లీజ్. నౌ విల్ ప్లే ద వీడియో. మీరే డైరెక్ట్గా వినండి. జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషల్లీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడి ఏంది సినిమా సక్సెస్ అయ్యేది? ఒక స్మగ్లరు, ఒక రెడ్ శాండిల్వుడ్ స్మగ్లరు, దేశద్రోహి, సంఘద్రోహి, ఇట్లా గవర్నమెంట్కి ద్రోహి, వాడి మీద ఒక సినిమా తీసి దాన్ని ఏదో ఈ సంఘానికి మనం ఉత్తేజపరిచే, సంఘాన్ని రెవల్యూషనైజ్ చేసే దానికోసం అందరు మీరు కూడా దొంగలు అయిపోండి, డబ్బులు సంపాదించుకోండి అని చెప్పడానికా? ఏందండి ఇది? చేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా వాట్ పబ్లిక్ ఫంక్షన్స్ అండి? పబ్లిక్కి ఏమన్నా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేస్తారా? లేకపోతే వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ పాకెట్కి ఏమన్నా ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుందా? మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీ ఇమేజ్లు పెంచుకునేదానికి, మీ రేటింగులు, టీఆర్పీ రేటింగులు పెంచుకునేదానికి, వాట్ ఈజ్ దిస్?
సినిమా తీశారు, థియేటర్లో రిలీజ్ అయింది గుట్టు చప్పుడు కాకుండా. మీరేదో థియేటర్లో స్టూడియోస్లో ఇళ్లల్లో ఉండి కోట్లు ఈ సినిమాకి ఎన్ని కోట్లు తీసుకున్నారు? ఏదో మన సోషల్ మీడియాలో మన రిపోర్ట్స్ వచ్చేది 300 కోట్లు తీసుకున్నారంట ఒక ఆయన యాక్టర్, లీడ్ యాక్టర్ మాత్రం. ఆ డైరెక్టర్ అంతే అమౌంట్ తీసుకొని ఉంటాడు కదా, ఆయన తక్కువ తిన్నాడు కదా. ముఖం చూపించడం లేదు చూడండి అక్కడ పబ్లిక్లో. ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళకపోతున్నా. నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు. మీరేందండి ఏదో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి సొసైటీకి అందుబాటులో ఇచ్చి మన జీడిపిని పెంచి సంఘంలో నివసించే ప్రజల జీవిత పరిణామాలను లేకపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేశారా? వాట్ ఈస్ దిస్? రాబోయే సినిమాలు ఇంకా కూడా అపాలజెటిక్గా లేదు చూడండి. ఆ టోన్ చూడండి ఎంత ఎంత ఇది ఉందో చూడండి ఆ టోన్లో. ఎన్నో నా నుంచే మీరు అందరూ బతుకుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలి. ఏందండి థియేటర్లో చూడాలనుకుంటే నైట్ షోకి రాత్రి 2 గంటలకు పోయి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి ఎవరికి అలా మారువేషంలో వెళ్ళి చూసి రండి. అంటే సినిమా నేను అలాంటి మీరు వస్తున్నారని జనం వచ్చి మిమ్మల్ని చూడాలని చెప్పి మీరే హైప్ క్రియేట్ చేసుకొని ఒక పిఆర్ టీంని పంపించి అక్కడ మీకు సేఫ్టీ ఉండదని చెప్పి ఒక 20 మంది బౌన్సర్లను మీరు తీసుకొని పోయి మీ పర్సనల్ సేఫ్టీకి, మీరు పర్సనల్ సేఫ్టీని చూసుకున్న వాళ్ళు, పబ్లిక్ని పిలిచిన వాళ్ళు పబ్లిక్ సేఫ్టీని కూడా చూడాలి కదా. అంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడి అది మీ పర్సనల్ పాయింట్, మీరు చెప్పేది మీ పర్సనల్, మీ వ్యక్తిగతంగా అవుతుంది. మీరు ఇప్పుడు చేసింది సంఘద్రోహం కదా, ఇట్స్ సొసైటల్ అసెసినేషన్ కదా. ఒక నిండు ప్రాణం పోయింది కదా, ఒక చిన్నారి ప్రాణం 9 సంవత్సరాల బిడ్డ ప్రాణం కొట్టిసలాడుతుంది 15 రోజులుగా ఐసీయూలో ఆన్ వెంటిలేటర్స్. దాని గురించి ఏమన్నా చేశారా? మీరైతే ఏదో మీకు సంబంధం అయిన ఒక రిలేటివ్ని ఎక్కడో ఒక మోటార్ బైక్లో రోడ్లో యాక్సిడెంట్ అయిందని ఎంత కేర్ తీసుకున్నారు, అపోలోలో పెట్టి ఆ విధంగా ఈ బిడ్డకి ఏమన్నా చేశారా? ఒక తండ్రి, ఆయన పేషెంటు, భార్య వచ్చి చనిపోయిన భార్య వచ్చి ఆయనకి ఏదో ఒక కిడ్నీని ఏదో ఇచ్చింది అది ఆమె పేషెంటు, వాళ్ళ భర్త పేషెంటు. కొడుకుని సినిమాకి తీసుకొని పోయి ఆమె చనిపోయింది, కొడుకు చావలేక బతకలేక కొట్టుమిట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గర్వం చూడండి, ఆ టోన్లో వచ్చే అహంకారాన్ని చూడండి, వినండి. ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను? నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను? అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో తెలుగోడు పరువు దొంగల సినిమా శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ సినిమా తీస్తే తెలుగోడు పరువు, అది తెలుగోడు పరువు తీశారు. ఇంకా నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్. సైలెంట్గా ఉంటే ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ గాన్ స్మూత్లీ. మీరు ఇంకో మిగతా హీరోలు ఎవరైనా ఈ హంగామా చేస్తున్నారా? సైలెంట్గా పోతారు. ఏదో ఒక థియేటర్లోనో ఒక కళ్యాణ మండపంలోనో ఏదో ఒక చిన్న ఫంక్షన్ లాగా వాళ్ళ తృప్తి కోసం చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇదేందండి ఇది? పబ్లిక్ని రెచ్చగొట్టడం కాదు, ఏమి కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని.
ఇలా జరుగుతుంది. ఇకనైనా గవర్నమెంట్ కానీ ఆర్గనైజర్స్ కానీ సినిమా పబ్లిక్ ఫంక్షన్స్ని బ్యాన్ చేయండి దయచేసి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. హూ ఆర్ ద సఫరర్స్? ఫైనల్లీ పబ్లిక్ ఆర్ ద సఫరర్స్. ఆ సినిమా వాళ్ళు కోట్లు జోబులు వేసుకొని, వాళ్ళేమో ప్యాలెస్లు కట్టుకొని, ఎయిర్ క్రాఫ్ట్లు కొనుక్కొని, లగ్జరియస్ కారు ఏది ప్రపంచంలో దాన్ని కొనుక్కొని వాళ్ళేమో బతుకుతుంటే, పబ్లిక్ ఏమో దే ఆర్ డయింగ్. ఈజ్ ఇట్ నాట్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? పబ్లిక్ సేఫ్టీని చూసేది మన ప్రభుత్వాలు కదా. ప్రభుత్వాలు సినిమా ఫంక్షన్స్ని బ్యాన్ చేయండి. ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకోండి చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాను కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నాకు 3 years ఎఫర్ట్. అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నాకు ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను అదే ఆలోచించాను తప్ప నేనేం ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను. అరే, మనం 100 మంచి పనులు చేసినా ఒక పొరపాటున తెలుసో తెలియకో పొరపాటున కూడా ఒక చెడ్డ పని చేస్తే, ఒక మనిషిని చంపేస్తే, నేను 100 మంచి పనులు చేశాను కదా, ఇది ఒక్కటే కదా చెడ్డ పని అంటే చట్టం ఒప్పుకుంటుందా? సంఘం ఒప్పుకుంటుందా? ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? కామన్ ప్రజలు ఒప్పుకుంటారా? అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాం. అక్కడికైతే పర్మిషన్ పోలీస్ ఇవ్వలేదని ఇదే మీడియాలో మనం విన్నాం కదా. పోలీస్ వచ్చి మేము అంత సిబ్బందిని ఇవ్వలేము క్రౌడ్ కంట్రోల్కి, కాబట్టి మీరు వచ్చి సినిమా పర్సనాలిటీస్ను సెలబ్రిటీస్ను పిలవద్దు. సో దెర్ ఇస్ నో పర్మిషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు సినిమా పీపుల్ని కూడా పిలవద్దండి అని చెప్పి వాళ్ళ థియేటర్ మేనేజ్మెంట్కి చెప్పారు. సార్ట్అవుట్ చేసుకున్నారంట. ఏంది సార్ట్అవుట్ చేసుకునేది? సార్ట్అవుట్ చేసుకుంటే అంటే ఏం అర్థం దానికి? పోలీస్ హ్యావ్ నాట్ గివన్ పర్మిషన్. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం దే హ్యావ్ ఈవెన్ అడ్వైజ్డ్ ద థియేటర్ మేనేజ్మెంట్ not to call the people involved in that cinema, hero or heroine or director, etc., because we cannot provide you security for your personal goals, for your personal gains. There is no public interest involved there. It is not a public function conducted by government or sports function or where the people are organized. Even the sports organization, ఇప్పుడు క్రికెట్ IPL లేకపోతే మిగతా ICC సిరీస్ జరుగుతున్నాయి కదా, వాటిల్లో అంతా లక్షల మంది ప్రజలు వస్తారు. మినిమం వచ్చి 50,000 అబౌవ్. హియర్ అట్లీస్ట్ 2,000 ఈ థియేటర్ గందరగోళంలో. అక్కడ మినిమం 50,000 వస్తారు. 50,000 పీపుల్ని ఆర్గనైజ్ చేయాలంటే ఏ పోలీస్ వల్ల కూడా కాదు కదా. నామకే వస్తే ఏదో ఒక 10 మందినో ఎంతో పోలీస్ వాళ్ళని ఆ గేట్ దగ్గర మాత్రం పెడతారు యాజ్ ఏ చూపుడికి పోలీసు ఉన్నారు అనేది. బట్ ఆల్ అదర్ భద్రతా చర్యలు ఆర్గనైజర్సే తీసుకుంటారు. ఎంత తొక్కిలాస లేకుండా ఎవరు మనుషులు చచ్చిపోకుండా బాగా జరుగుతుంది కదా. ఇంత బాగా జరుగుతుంది. టుమారో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే మేము ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము, ఏం జరగలేదు, ఇప్పుడే జరిగిందంటే వదిలేస్తారా? పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నాన్సెన్స్. ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీకు పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందా? బౌన్సర్స్ ఎందుకు తీసిపోయారండి? ఒక 20 మంది బౌన్సర్స్ని. మీకు తెలుసు అక్కడ అపాయం ఉందని, అందుకనే బౌన్సర్స్ మీ సేఫ్టీ కోసం తీసిపోయారు. మీ PR టీం ఎందుకండి పోయి ముందుగానే అక్కడ ప్రచారం చేశారు ఆ ఏరియాలో, ఈ మాదిరిగా మా హీరో వస్తుంటారు రండి రండి అని. ఫాల్స్ అలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. కారు మీద ఎక్కేందుకండి అందరినీ రెచ్చగొట్టారు. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు.
జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు, కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్ కానీ కనబడితే కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కనబడితే కానీ జనాలు పోరు. అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి. అదే శేషాచలం అడవుల్లో పోయి అడగాల. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. అది చేశారు. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. ఇట్స్ టోటలీ నాన్ సెన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ ద టాక్ అట్ ఆల్. పశ్చాత్తాపమే లేదు చూడండి ఆ గొంతులో. అహంకారం తప్ప పశ్చాత్తాపం లేదు. సి పబ్లిక్ ఆర్ ద సఫరర్స్. బోత్ దే లూజ్ దేర్ మనీ ఫర్ 200 రూపీస్ టికెట్ వచ్చి 1000 రూపాయలు, 1200కి టికెట్ పెంచి ఒక కుటుంబం ఒక 2-3 పోయి చూడాలంటే ఎంత ఖర్చు అండి? వాళ్ళ నెల జీతం దేనికే అయిపోతుంది కదా. దయచేసి ప్రభుత్వాలకి విన్నపం ఏంటంటే సినిమా ఫంక్షన్స్ని బ్యాన్ చేయండి పబ్లిక్ ప్లేసెస్లో. వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ స్టూడియోలో చేసుకుంటారో లేకపోతే వాళ్ళ ఇంట్లో చేసుకుంటారో అది వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్. ప్రైవేట్ ఫంక్షన్స్కి మీరు సెక్యూరిటీని ఇవ్వద్దండి. ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందో వాటికి మాత్రం, అటువంటి సందర్భాల్లో మాత్రం గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఫంక్షన్స్కి మాత్రం సెక్యూరిటీ ఇవ్వండి. ఈ సినిమా వాళ్ళకి ఎందుకండి సెక్యూరిటీలు? వాళ్ళ కోట్లు సంపాదించుకుంటున్నారు అక్కడ. ఈ పర్టికులర్ హీరో స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో ఒక ఫస్ట్ సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, వాట్ వాస్ హీస్ వెల్త్? నో వాట్ ఈస్ హీస్ వెల్త్? అన్ని కోట్లు సంపాదించుకొని హాస్ గాట్ హిజ్ ఓన్ ప్రైవేట్ జెట్ ఎయిర్ప్లేన్, హీ హాస్ గాట్ ఏ ప్రైవేట్ హెలికాప్టర్, ప్రపంచంలో ఉండే కాస్ట్లీ కార్లు ఎంతో ఉన్నాయి. ఆ బంగ్లా చూస్తే ఇంద్రభవనం కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. ప్లస్ పర్సనల్గా స్టూడియోలు, వ్యాపారాలు, ల్యాండ్ బ్యాంకు, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయండి? పబ్లిక్ డబ్బులే కదా. పబ్లిక్ సఫరర్స్. గవర్నమెంట్ పబ్లిక్ ఫంక్షన్స్లో ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫంక్షన్స్లో అయితేనే మీరు పోలీసు బందోబస్తు దయచేసి ఇవ్వండి. ప్రైవేట్ ఫంక్షన్స్కో, సినిమా వాళ్ళ ఫంక్షన్స్కో టోటల్గా బ్యాన్ చేయండి. పబ్లిక్ ప్లేసెస్లో మీరు కూడా పోలీస్ బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్కెలిటన్ స్టాఫ్తో పనిచేస్తుంటాయి అన్ని పోలీస్ స్టేషన్లో, పాపం అడిక్వేట్ స్టాఫ్ కూడా లేకుండా మోస్ట్లీ. వీళ్ళకంతా ఎక్కడగండి? ప్లీజ్ ప్రభుత్వాలు దయచేసి ఇప్పటికైనా బ్యాన్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ డూ గుడ్ ఫర్ పీపుల్. Please do good things. One of the good thing is subscribing to Flames channel. I need your support and encouragement. Kanuka dayachesi like, share and subscribe Flames channel. Thank you. God bless you. Take care. Bye.